అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, మనసును బలంగా కదిలించే పుస్తకం గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది జీవితాలను మార్చేసిన ర్యాండీ పాష్ ద లాస్ట్ లెక్చర్ పుస్తక సారాంశాన్ని, అందులోని లోతైన విషయాలను తెలుగులో వివరంగా మనమిప్పుడు చూడబోతున్నాం. ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే మొదలుపెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక వ్యక్తికి బ్రతకడానికి కేవలం కొన్ని నెలలు మాత్రమే సమయం ఉంటే వారు ఈ ప్రపంచానికి ఏం చెప్పాలి? ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలి? వినడానికే గుండెల్ని పిండేసేంత కఠినమైన ప్రశ్న కదూ. సరిగ్గా ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఒక ప్రొఫెసర్ మరణాన్ని భయంతో కాకుండా ఎంత హుందాగా, ఎంత స్ఫూర్తిదాయకంగా స్వీకరించాడో ఈనాటి మన విశ్లేషణలో తెలుసుకుందాం. సరే, అసలు ఈ ది లాస్ట్ లెక్చర్ నేపథ్యం ఏంటి అనేది ముందుగా చూద్దాం. సెప్టెంబర్ 18, 2007 అమెరికాలోని ప్రముఖ కార్నిగీ మెల్లన్ యూనివర్సిటీ ఆడిటోరియం. ఆ రోజక్కడ 46 ఏళ్ల కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ ర్యాండీ పాష్ తన ఆఖరి ఉపన్యాసాన్నివ్వడానికి వేదిక మీదకు వచ్చారు. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన, అస్సలు నమ్మలేని విషయమొకటుంది. ఆయనకు ప్రాణాంతకమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చివరి దశలో ఉందని, బ్రతకడానికి కేవలం కొన్ని నెలలు మాత్రమే ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారు. కాని ఆయన ఆ స్టేజ్ మీద ఎంత ఉత్సాహంగా, ఎంత హాస్యంగా మాట్లాడారంటే, ఏకంగా స్టేజ్ మీదే కిందపడి పుషప్స్ కూడా చేసేశారు. అవును, అక్షరాలా పుషప్స్ చేశారు. మరణమంచున ఉన్నొక వ్యక్తిలోని ఆ అనంతమైన ఎనర్జీ చూసి ఆడిటోరియం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆయన అంతటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ ఉపన్యాసం ఇవ్వడానికి ఒక బలమైన ఎమోషనల్ కారణం ఉంది. ఆయనకు 3 చిన్నపిల్లలు. వాళ్ల వయసు చూస్తే కేవలం 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మరియు 18 నెలలు మాత్రమే. తను భౌతికంగా వాళ్లతో ఉండలేకపోయినా, వాళ్లు పెద్దయ్యాక ఏది ఒప్పు, ఏది తప్పు అని చెప్పడానికి తను ఉండననే ఆలోచన ఆయన్ని తొలిచివేసింది. అందుకే తన జీవిత పాఠాలను, భవిష్యత్తులో వాళ్లకు దారిచూపే ఒక మెసేజ్ ఇన్ ఏ బాటిల్లాగా ఈ ఉపన్యాసంలో పొందుపరిచారు. రైట్, ఇప్పుడు ఆయన ప్రసంగంలోని మొదటి ప్రధాన అంశం చిన్ననాటి కలలను సాధించడం గురించి మాట్లాడుకుందాం. జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఎలాంటి బలమైన పునాదులు అవసరమో ఆయన తన స్వంత అనుభవాలతో చాలా ప్రాక్టికల్గా వివరించారు. ర్యాండీ చెప్పిన ఒక అత్యద్భుతమైన మాట ఇక్కడ చూద్దాం. మనం పొరపాట్లు చేస్తున్నప్పుడు ఎవరైనా విమర్శించి సరిదిద్దుతున్నారంటే వాళ్లకి ఇంకా మన సామర్థ్యం పట్ల నమ్మకముందని అర్థం. అదే ఎవరూ మనల్ని పట్టించుకోవట్లేదంటే ఇక మనపై వాళ్లు పూర్తిగా ఆశ వదులుకున్నారని అర్థం. ఇది నిజంగా కళ్ళు తెరిపించే విషయం కదూ. విమర్శనను మనం ఎంత పాజిటివ్గా స్వీకరించాలో ఇది మనకు స్పష్టంగా నేర్పుతుంది. దీన్ని మరింత అద్భుతంగా వివరించడానికి ర్యాండీ ఒక ఉదాహరణ చెప్పారు. ఆయన చిన్నతనంలో తన ఫుట్బాల్ కోచ్ మొదటి రోజున బంతి లేకుండానే గ్రౌండ్లో ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేయించారు. అదేంటి, ఫుట్బాల్ అంటే బంతి ఉండాలి కదా అనిపిస్తుంది. కానీ ఆటలో కేవలం బంతి వెనుక పరుగెత్తడం మాత్రమే కాదు, దానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అంటే ప్రాథమిక నైపుణ్యాలను మాస్టర్ చేయడం జీవితంలో ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనకు కళ్లక్కట్టినట్లు తెలియజేస్తోంది. అలాగే జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో చెబుతూ ర్యాండీ పంచుకున్న పవర్ఫుల్ థాట్ ఇది. ఒక లక్ష్యాన్ని చేరుకోవడంలో ఫెయిల్ అయితే అబ్బో అంతా అయిపోయింది అని కుంగిపోనవసరం లేదు. ఎందుకంటే ఆ ప్రయాణంలో మనం ఎంతో విలువైన అనుభవాన్ని బహుమతిగా పొందుతాం. ఆ అనుభవమే భవిష్యత్తులో మనల్ని విజయ తీరాలకు చేరుస్తుందని ఆయన బలంగా నమ్మారు. ఇక ఈ పుస్తకంలో ఆయన ఉపయోగించిన అత్యంత స్ఫూర్తిదాయకమైన రూపకం, అదేనండి ఒక అద్భుతమైన మెటఫర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదే జీవితంలో ఎదురయ్యే ఇటుక గోడలు. సో ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఆయన ఇటుక గోడలతో పోల్చారు. ఆ గోడలు మనల్ని భయపెట్టి ఆపడానికి రాలేదు. మనకొక లక్ష్యం పట్ల ఎంత తీవ్రమైన కోరిక ఉందో, దాన్ని సాధించడానికి మనం ఎంతలా పోరాడగలమో నిరూపించుకోడానికే అవి మన దారిలో అడ్డుగా నిలబడతాయి. ఒక రకంగా చెప్పాలంటే మన నిజమైన అంకితభావాన్ని పరీక్షించే అద్భుతమైన సాధనాలే ఆ ఆటంకాలు. సరే, ఇటుక గోడలను ఎలా దాటాలో నేర్చుకున్నాం కదా. ఇక రోజువారీ జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను, మనుషులతో సంబంధాలను సానుకూల దృక్పథంతో అంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా ఎదుర్కోవాలో ఆయన ఇచ్చిన ఆచరణాత్మకమైన సలహాల వైపు ఇప్పుడు వెళ్దాం. ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీస్ ఎంత సింపుల్గా, ఎంత స్పష్టంగా ఉన్నాయో చూడండి. మనకున్న ఏకైక రియల్ ఆస్తి సమయం మాత్రమే.
అదృష్టమనేది ఊరికే పైనుంచి ఊడిపడదు. మన ప్రిపరేషన్ ఒక అవకాశాన్ని కలిసినప్పుడే ఆ అదృష్టం వరిస్తుంది. ఇక జీవితంలో సమస్యల గురించి ఊరికే కంప్లైంట్ చేస్తూ కూర్చోవడం టైం వేస్ట్. తోటివారిలో ఎప్పుడూ మంచిని మాత్రమే వెతకాలి. అలాగే ఆర్థికంగా పొదుపుగా జీవించాలి. అలానే పిసినారిగా మారకూడదు. అన్నింటికీ మించి ప్రతి క్షణం కృతజ్ఞతతో అంటే గ్రాటిట్యూడ్తో ఉండాలని ర్యాండీ సూచించారు. ఇప్పుడు మనం ఈనాటి విశ్లేషణలో అత్యంత ఎమోషనల్ అయిన చివరి విభాగానికి చేరుకున్నాం. అదే మరణం, ఒక శాశ్వత జ్ఞాపకం. మరణాన్ని ఎలా స్వీకరించాలి, ప్రియమైన వారి కోసం ఎలాంటి శాశ్వతమైన వారసత్వాన్ని వదిలి వెళ్లాలి అనేదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ప్రసంగం చివర్లో ర్యాండీ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి ఒక అద్భుతమైన కొటేషన్ని గుర్తుచేసుకున్నారు. మరణించిన వ్యక్తిలోని ఒక భాగం వారిని ప్రేమించిన వారితో ఎప్పుడూ జీవించే ఉంటుంది. కాబట్టి వారు ఎప్పటికీ ఒంటరివారు కారు. తన భార్యాపిల్లలను వదిలి శాశ్వతంగా దూరమవుతున్నానని చెప్పలేని బాధలో ఉన్న ర్యాండీకి ఈ మాటలు ఎంతో మానసిక ప్రశాంతతను, స్థైర్యాన్ని ఇచ్చాయి. జులై 28, 2008 ఆ రోజున ర్యాండీ పాష్ తుది శ్వాస విడిచారు. మరణం తన కళ్ళెదుట కనిపిస్తున్నా ఏమాత్రం భయపడకుండా దానిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన ఆఖరి క్షణం వరకు జీవితాన్ని ఒక నిజమైన విజేతలాగా సంపూర్ణంగా జీవించిన వ్యక్తిగా ఆయన మన గుండెల్లో, చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయారు. ఈ ప్రసంగంలో ఆయన ఇచ్చిన అత్యంత విలువైన ముగింపు సందేశం ఇదే: కేవలం కలలను సాధించడం మాత్రమే కాదు, సరైన మార్గంలో, సరైన విధానంలో జీవించడం అత్యంత ముఖ్యం. మనం సరైన విధంగా జీవిస్తే ఆ కలలే మనల్ని వెతుక్కుంటూ వస్తాయంటారు ర్యాండీ. నిజంగా ఆయన జీవితం మనందరికీ ఎంతో గొప్ప స్ఫూర్తి. మరి ఇదంతా చూశాక మన గురించి ఈ ప్రపంచం ఎలా గుర్తుంచుకోవాలని మనం అనుకోవాలి? ఈ లోకానికి మనం ఎలాంటి జ్ఞాపకాన్ని వదిలి వెళ్లబోతున్నాం అనే ఈ లోతైన ప్రశ్నతో ఆలోచిస్తూనే ఈనాటి మన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. నమస్కారం.